ముఖ్యమంత్రి గారిని అడుగుతా నేను చెప్తా ఉన్నాను, మీ నాయకులు అదుపులో పెట్టుకుంటే రేపు పోలింగ్ ఉంది. మీ రామగుండంలో మీ కార్యకర్తలు మీ నాయకులు మా క్యాండిడేట్ని కొట్టి విడ్రా చేయించారు. మంచిర్యాలలో మా నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు అనేక స్థానాల్లో మా నాయకుల మీద కేసులు పెడతాం, ఇంట్లో గాంజా పెట్టి పట్టిస్తాం, రకరకాల బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. మంత్రులు కూడా బెదిరిస్తాను. ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క క్యాంప్ ఆఫీస్లో జరిగినటువంటి సంఘటనకు చెప్పడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ దీంట్లో కమిషన్ గారికి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇక మాదే నడుస్తుంది, మాదే రాజ్యం, మాది ఇష్టారాజ్యం అంటే నడవదు. ఇది ప్రజాస్వామ్య దేశము, ఇది ప్రజాస్వామ్య విలువలతో మీకు ప్రజాస్వామ్య విలువ తెలియదు, మాకు తెలుసు. కానీ ఇక్కడ ఇటువంటి ఒక సంఘటన మనకు జరిగితే మాత్రం రేపు పోలింగ్ సరిగ్గా జరగకపోతే, పోలింగ్లో ఇటువంటి సంఘటన జరగకపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతాను నేను. ముఖ్యమంత్రి గారే బాధ్యతలు. ఇవాళ జరిగేటువంటి మహాదేవప్ప ఆత్మహత్య కాదు, అది హత్యనే. దాని విషయాలన్నీ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పినాము. ఎందుకంటే వారు ఇప్పుడు ఈ సమయంలో ఇవన్నీ కూడా ఆమె చూడాలి, ఆ పోలీసులను బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఇంత ఘోరంగా పోలీసులు ఏకపక్ష నిర్ణయము, ఏకపక్ష వ్యవహారము, ప్రజల్ని చూడకుండా ఏది ఎమ్మెల్యే చెప్తే, ఏది మినిస్టర్ చెప్తే, ఏది సీఎం చెప్తే అయిపోతుందా? ఈ దేశంలో ఒక చట్టం ఉన్నది. ఈరోజు నేను లక్ష్మణ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజ్యసభలో లక్ష్మణ్ గారు, లోక్సభలో కిషన్ రెడ్డి గారు ఈ ప్రస్తావన తీసుకువచ్చి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక అన్యాయాన్ని అక్కడ సభలో వినిపించడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ గారిని కోరడం జరిగింది. తప్పకుండా దీనిపైన నేను విచారిస్తాను. రేపు ఆ పోలీసు అధికారులు అక్కడ పోస్టింగ్ ఇవ్వద్దని చెప్పి అడిగినాము. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి, అన్బయాస్గా ఉండాలి. పోలింగ్ సెంటర్స్లో గొడవలు అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎలక్షన్ కమిషన్ గారు, నేను కూడా తెలంగాణ ప్రజలను కోరుతున్నాను. ప్రజాస్వామ్య పద్ధతిలో రేపు పోలింగ్ మనం జరుపుకుందాం.